హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో 2 వారాల నామినేషన్స్ ఇప్పటికే ముగిశాయి. ఇద్దరు హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు కూడా వచ్చేశారు. మూడో వారం నామినేషన్స్ అంతకు మించి అనేలా జరగడం విశేషం. ఎందుకంటే తొలి 2 వారాలు చీఫ్ కావడం వల్ల నామినేషన్ల నుంచి బతికిపోయిన యష్మి, కానీ ఈ వారం చీఫ్ పదవిని నాగార్జున పీకేయడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు యష్మికి ఇచ్చి పడేశారు. ముఖ్యంగా మణికంఠ యష్మి మధ్య మూడో వారం నామినేషన్స్లో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఈ వారం యష్మిని నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పాడు మణికంఠ. ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు గిన్నెలు కడగడం లేదు, ఇలా అన్నీ చూడాలి అంటూ మణికంఠ తన వర్షన్ చెప్పబోతుంటే, అవును మాకు లగ్జరీ వచ్చినప్పుడు, మా టీంకి వచ్చినప్పుడు మేము కడగక్కర్లేదు అంటూ యష్మి మధ్యలో మణికంఠని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసింది. దీనితో మణికంఠ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి, నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ తన వాయిస్ని పెంచేశాడు. దీంతో యష్మి టాపిక్ డైవర్ట్ చేస్తూ, నువ్వు డ్రామాలు చేస్తావు చూడు, నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్గా అంటూ డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. దీంతో మణికంఠ, నాకు ఒక పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే నేను ఖచ్చితంగా రైట్ చేస్తాను అంటూ మణికంఠ అంటే, నువ్వు ఏంటి బొక్క రైట్ చేసేది అంటూ బూతు పురాణం మొదలెట్టింది యష్మి. ఇక వెంటనే మణికంఠకి రివెంజ్ నామినేషన్ చేసిన యష్మి, నేను ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్లో నీ పేరు అయితే నేను తీసుకుంటా, ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రోక్ చేశావు, ఇది ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను మోసం చేశావు అంటూ యష్మి సినిమా డైలాగులు కొట్టింది. అయితే మణికంఠ మాత్రం ఇది మోసం కాదు అంటూ ఏదో చెప్పబోతుంటే, ఇది నామినేషన్ గురు నిల్చో అంటూ తన యాటిట్యూడ్ చూపించింది యష్మి. దీంతో మణికంఠ చూస్తా గురు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అని చెప్పవచ్చు. మొత్తంగా మూడో వారం నామినేషన్స్లో మణికంఠ యష్మి వద్ద తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఫైనల్గా అయితే మూడో వారం యష్మి మణికంఠ ఇద్దరు నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఈ వారం వీరిద్దరిలో ఎవరు సేవ్ అవుతారని, ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీరిద్దరి నామినేషన్స్లో ఎవరి పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయో కూడా కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.